గుర్తొచ్చేది మనందరికీ, మన తెలంగాణ యువతకి గుర్తు రావాల్సిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. నిజాం నవాబు అరాచకాలను, రజాకారుల రాక్షసత్వ మూకల ఆటలను కట్టించినటువంటి వీరుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. అందులో తిరుగులేదు. ఆయన లేకపోతే మనమందరం ఈ రోజు లేడు. తెలంగాణలో ఇంత ఆనందంగా బతికే వాళ్ళం కూడా కాదు. ఆయన జీవించినప్పుడు జరిగిన సంఘటనలు ఒక సంఘటన మీకు వివరిస్తాను. స్వతంత్రోద్యమ సమయంలో ఆయన ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని కొన్ని సందర్భాల్లో జైలుకి వెళ్ళటం జరుగుతుంది. ఒక సందర్భంలో జైలుకి వెళ్ళిన ఒక సందర్భంలో ఒక 2-3 నెలల పాటు ఆ జైల్లోనే ఉండడం జరుగుతుంది. ఆ జరిగిన సందర్భంలో ఆయనకి పూర్తిగా హెయిర్, తర్వాత షేవింగ్ అంతా పెరిగిపోయినప్పుడు ఆ జైలర్ పిలిచి ఇక్కడ ఉన్నటువంటి వీరులందరికీ క్షవరం చేయించండి, తర్వాత గడ్డాలన్నీ తీసేయండి అని చెప్పి కొంతమంది క్షురకులను, మంగళం వాళ్ళని పిలుస్తారు. పిలిచి అందరికీ షేవింగ్ చేసి నీట్ గా అందరూ తయారవుతుంటారు. మన సర్దార్ పటేల్ ఈ బొమ్మలో చూసినట్లు మీసం లేకుండా ఉండేవాడు కాదు, ఉబ్బురైన మీసంతో ఉండేవాడు మన సర్దార్. అంతటి మీసం చూస్తేనే భయపడేవాడు బ్రిటిష్ వాడు. అలాంటి మీసం ఉండేది సర్దార్కి. అయితే ఆ గడ్డం చేయడం అయిపోయింది, దాంతోపాటు హెయిర్ కట్ కూడా అయిపోయింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి క్షురకుడు మీసాన్ని ట్రిమ్ చేయడానికి ఒక కత్తిరను తీస్తాడు, సిజర్ ని. ఆ సిజర్ మీద మేడ్ ఇన్ ఇంగ్లాండ్ అని ఉంటుంది. ఆ రోజు మన దేశాన్ని పరిపాలించేటువంటి వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, ఆ మేడ్ ఇన్ ఇంగ్లాండ్ అనే కత్తిని మనం వాడకూడదు. వీడు మనం నాశనం చేయడానికి వచ్చాడు, వీడి కత్తిని మనం వాడేదేంటి, నా మీసం లేకపోయినా పర్లేదు, స్వదేశీ కత్తితో గీయండి నా మీసాన్ని అని చెప్పి ఆ మిత్రుడికి చెప్తాడు. అప్పటి నుంచి స్వదేశీ కత్తితోనే తను ఎప్పుడు కూడా మీసాన్ని పెంచకుండా, స్వదేశీ కత్తితోనే తను ఎంతో ఇష్టంగా పెంచుకున్నటువంటి మీసాన్ని కూడా ఎప్పుడు కూడా పెంచలేదు. ఎప్పుడు కూడా స్వదేశీ కత్తితోనే ఆ మీసాన్ని గీచేవాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఆదర్శంగా తీసుకొని మనం అందరం కూడా స్వదేశీ వస్తువులే వాడాల్సినటువంటి అవసరం ఉంది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మన దేశానికి వచ్చి దండయాత్రలు చేసి మన సైనికుల్ని హతమార్చడం జరుగుతుంది. దానికి పేరుతో మనం అందరం వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఏ దేశమైనా ఓడిపోయిందంటే ఆ దేశంలో, నగరంలో, గ్రామాల్లో, వీధుల్లో యువకులు మైదానాల్లో లేనప్పుడు మాత్రమే ఆ దేశం ఓడిపోతుంది. మనం అందరం కూడా యువకులు మన దేశంలో ఉన్నటువంటి సరిహద్దుల్లో ఉన్నటువంటి సైనికులు సపోర్ట్ చేయాలంటే అక్కడ వాళ్ళు ఎవరైతే ప్రేరేపితులు అవుతున్నారో, పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ కి సపోర్ట్ చేసేవాళ్ళు చైనా. మనకు బ్రహ్మపుత్ర నది నీళ్లు, మన దేశం బ్రహ్మపుత్ర అని చెప్పి మనం పొద్దున్నే చదువుకుంటాం, కానీ బ్రహ్మపుత్ర నది నీళ్లు మనకి ఇవ్వట్లేదు చైనా వస్తువులు వాడటం వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థ అంతా కుప్పకూలిపోతుంది. వాళ్ళకి మన డబ్బులు వెళ్ళిపోతుంది. ఆ డబ్బులతో వాళ్ళు బాంబులు, వెపన్స్ కొని మన మీదకే దండయాత్ర చేయడానికి, మన మీదే కాలు దువ్వే ప్రయత్నం పాకిస్తాన్, చైనా చేస్తున్నాయి. కాబట్టి మనం అందరం ఆ రోజుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏ విధంగా అయితే తన ఇష్టమైనటువంటి మీసాన్ని కూడా తీసేసి స్వదేశీ కత్తిని వాడి ఏ విధంగా అయితే తన జాతి భక్తిని దాటుకున్నాడో, మనం కూడా ఈ రోజు చైనా వస్తువులు బహిష్కరించాలి. చైనా వస్తువుల నుండి మనం విముక్తి పొందాలి. ఆ లెడ్లంతా వేసి అక్కడక్కడ కుప్పలు తెప్పలుగా వేల కిలోల లెడ్ మన దేశంలో పాదుకుపోతుంది. భూ కాలుష్యం జరుగుతుంది, వాతావరణ కాలుష్యం జరుగుతుంది. దీన్ని అందరినీ మనం తరిమి కొట్టాలంటే విదేశీ వస్తువులు బహిష్కరించాలి.